సమయు, ఇప్పుడు ఏమైందని ఇంత కోపంగా ఉన్నావు? నా కోపంతో నీకు పని నాన్న. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నేను హ్యాపీగా ఇలానే ఉంటాను. నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు ఇలా ఉంటే నేను ఇలా హ్యాపీగా ఉంటాను. అసలు నేనేం చేశానో చెప్పు. చేసిన వాడివి నీకు తెలీదా? ఎందుకు తెలుస్తుందిలే, నేనెవరో నీకు తెలియదు కదా. ఏంటి సమయు చిన్నపిల్లలా? నువ్వు నాకు తెలియపోవటం ఏంటి? తెలిస్తే మీరెవరు అని నన్ను అడగవు కదా. అరే మళ్ళీ అదే మాట. నేనెప్పుడన్నాను, ఎందుకంటాను? ఎందుకో నీకు తెలుసు, అది నాకు తెలుసు. ఏంటి తెలిసింది సమయం? నీకు తెలిసిందే కదా, నేనెందుకు చెప్పడం? నాకేం తెలియదు సమయం. తెలీదనే అనుకున్నాను, తెలుసని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. క్లారిటీగా మాట్లాడతావా? అర్థం అవుతుంది. అర్థమయ్యి అవ్వనట్టున్న వాళ్ళతో ఎలా మాట్లాడినా అర్థం కాదు. సమయం, అసలేంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లమే. అదే ఏంటది? నేను చెప్పను. చెప్పకుండా కోపంగా ఇలానే ఉంటావా? ఎస్. కారాపవే. వెయిట్. సమయం, ఒక్క ఐస్ క్రీమ్ ఇస్తే కోపం తగ్గిపోతుంది అనుకుంటున్నావా నాన్న? అయితే రెండు తీసుకో. నెవర్. ఛాన్సే లేదు. నా కోపం పోదు. పోనీ కిస్ చేస్తే పోతుందా? నో వే. పో. అమ్మయ్య, నీ అస్త్రమే నాకు వర్కౌట్ అయింది. ఏదో అనుకున్నాను, నువ్వు మాయలోడివి. మాయ చేసేస్తా. మోసం చేయని సమయం. నీకు దేని గురించి కోపం వచ్చిందో తెలియదు కానీ నిన్ను బాధ పెట్టే పని నా లైఫ్లో చేయను. నిన్ను హ్యాపీగా ఉంచుతానే తప్ప నీ కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వను. ప్రామిస్. నమ్ముతున్నా నాన్న. మరింకే పని కానిద్దామా? ఏం పని? అదే ఇందాక అనుకున్న పని. ఏంటది? ఐస్ క్రీమ్ తిందామా అంటున్నాను. ఓ అదా, నువ్వేమనుకున్నావు? నేను ఇదే అనుకున్నాను. కంగారు పడుతుంటేను తిను. ఎంత ధైర్యం లేకపోతే రెస్టారెంట్కి అమ్మాయిని పిలిచి మమ్మల్ని తీసుకెళ్తాడు. అందరూ ఆయన ఘనకార్యాన్ని చూడ్డానికి అయి ఉంటుంది. అంతా చూసి గొడవ పెట్టేంత వరకు ఇలాంటి పనులు చేస్తాడేమో.
ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో, చివరికి ఏమవుతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఛ! బావా, బావా, సమంత, నీ చిరకాల కోరిక తీరదే, తీరనివ్వను. మీ అమ్మని చూడ్డానికి రాదే. ఆవిడంటే నీ తల్లిని చివరిసారిగా నువ్వే చూసుకోలేవు. ఏమైంది? ఏమైంది శామ్? నా పాస్పోర్ట్ కనిపించడం లేదు బావా. పాస్పోర్ట్ కనిపించకపోవడం ఏంటి? సరిగ్గా చూసావా? ఎక్కడ పెట్టావు? ఈ బ్యాగ్ లోనే పెట్టాను బావా. నా బ్యాగ్ ఓపెన్ చేసి బట్టలన్నీ పడేసి ఎవరో తీసేశారు. బ్యాగ్ మొత్తం వెతికాను, నా పాస్పోర్ట్ కనిపించడం లేదు. మన ఇంట్లో ఎవరు తీస్తారా? ఎవరో ఎందుకు తీస్తారా తెగారు? ఈ సమంతనే దాచుంటుంది. నేనెందుకు దాస్తాను? ఆ అవసరం నాకే ఉంది. ఎందుకు లేదు? అత్తయ్య గారి గదిలోకి నేను వెళ్ళి నా పాస్పోర్ట్ కోసం బట్టలన్నీ తీసి పడేసి ఆవిడ చేత చెంప పగలగొట్టించుకున్నాను కదా. ఇప్పుడు నన్నే దోషం చేస్తే న్యాచురల్ గా నమ్మేస్తారు కదా. అప్పుడు అందరి చేత నన్ను తన్నించి తిట్టించి నన్ను బయటకు పంపించాలని ప్లాన్ వేశావు. నీకోసం గ్రాండ్ మాని ఒప్పించినా నాకు ఇలా చేయాలనుకోవడం కరెక్ట్ కాదు సమంత, కరెక్ట్ కాదు. అయ్యో, నాకు ఆ ఉద్దేశమే లేదు. నిజంగానే నా పాస్పోర్ట్ పోయింది. నిజం. నీ నోటి వెంట నిజాలు ఎప్పుడొచ్చాయి? ఆడేవన్నీ అబద్ధాలే, చేసేవన్నీ చెళ్లే కదా. చిన్నత్త, నన్ను నమ్ము, నేనేం చేయలేదు. నువ్వే చేశావు. అమ్మా, అనుమానించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది, అవమానించడానికి కూడా ఒక స్థాయి ఉంటుంది. వాటిని నువ్వు దాటి ప్రవర్తిస్తున్నావు. నేనేవి ప్రవర్తించడం లేదు. ప్రవర్తిస్తుంది అదిగో ఆవిడ గారు. తనెందుకు ప్రవర్తిస్తుంది? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళకూడదని శ్యామ్ అనుకుంటుందా? ఏమో, ఎవరికి తెలుసు? నీకింకా తెలియడం లేదమ్మా. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేకపోతున్నావు. ఏంటి సూర్య నన్ను చూసి చెప్తావు? నేనే పాస్పోర్ట్ తీశాననుకుంటున్నావా? నాకు అలాంటి బుద్ధులే ఉంటే అసలు నేను గ్రాండ్ మాతో మాట్లాడేదాన్నే కాదు. నాకు నిజంగా సమంత వాళ్ళ అమ్మగారిని చూడకూడదు, మన అమెరికా వెళ్ళకూడదు అనుకుంటే అసలు పాస్పోర్టే తీయక్కర్లేదు. ఇప్పుడే వెళ్ళి గ్రాండ్ మాతో ఒక్క మాట చెప్పినా కూడా అమెరికా ప్రయాణాన్ని ఆపేస్తారు. అవునా కాదా? అర్థం చేసుకో సూర్య, మానవత్వం నాకు ఉంది, మోసం చేసే గుణం లేదు. మరిప్పుడు పాస్పోర్ట్ ఏమై ఉంటుంది? దొంగలే తీసుకెళ్లారని చెప్పడానికి కూడా లేదు రాజీ ఆంటీ. ఎందుకంటే వచ్చిన దొంగలు పాస్పోర్ట్ ఒక్కటే తీసుకెళ్లారు కదా. సామాన్య, నేను మళ్ళీ చెప్తున్నాను, నా పాస్పోర్ట్ పోయింది నిజం. ఏది నిజమో పైవాడికే తెలియాలి. ఒకటి మాత్రం బాగా తెలుస్తుంది, మేము రావడానికి అంగీకరించినా కూడా నువ్వు రావడానికి దేవుడు కనికరించడం లేదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నట్టు నీ రాత అలా ఉంది. ఏం చేస్తాం? బావా,
టెన్షన్ పడకు శామ్, కాస్త ఓపికగా ఉండు. నీ పాస్పోర్ట్ ఏమైందో నేను కనిపెడతాను. వరే సూర్య, పాస్పోర్ట్ దొరక్కపోతే శామ్ రాలేదేమోగా పాపం. దొరికితే అందరం వెళ్తాం, దొరకకపోతే మనం మాత్రమే ఎందుకు వెళ్తాం? చూద్దాం, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది నాటకమో ఏది కాదో తేలిపోతుందిలే. దొరకాలని నేను కోరుకుంటున్నాను. సూర్య, శామ్ని ఇలా చూడలేకపోతున్నాన్రా, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నేను మామ్ని చూడాలి బావా. చూస్తావు. ఏంటి గాడ్ ఇలా చేస్తున్నావు? ప్లీజ్ పాస్పోర్ట్ దొరికేలా చెయ్యి. నేను మామ్ దగ్గరికి వెళ్ళాలి. నేను వెళ్ళకపోతే ఎవ్వరూ వెళ్ళరు. మామ్ కోరిక తీరదు. ప్లీజ్ హెల్ప్ మీ గాడ్, ప్లీజ్. వెల్కమ్ సార్. చెప్పండి సార్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయాలి. ఓకే సార్. ఎవరికండి? ఈయనకే. ఓహో మీకా? తల కొంచెం డిస్టర్బ్గా ఉంది, తల దూకోండి. దువ్వినా అంతే ఉంటుంది, కానీ మీకోసం దూతాను. ఓకే సార్. నా నేను దూతాను. సార్ కాస్త పౌడర్ కూడా వేసుకోండి సార్. పౌడర్ దేనికండి? ఈయన న్యాచురల్ హీరో. కనిపిస్తుంది మేడం, కాకపోతే బయట నుంచి వచ్చారు కదా, కాస్త ఆయాసం కనిపించకుండా ఉండడానికి అలా చెప్పాను. మేము అందరికి అలా చెప్తాం. ఓకే, చెప్పారుగా, మీ మాట ఎందుకు కాదంటాం? నేనే పౌడర్ రుద్దుతాను. ఎందుకులే సమయం? ఎందుకంటావేంటి నాన్న? నీ మొహం ఫోటోలో ఆయిలీగా కనిపించకూడదు. ఆగు. ఫోటోగ్రాఫర్ గారు రెడీ. రెడీ, రండి కూర్చోండి సార్. సార్ పాస్పోర్ట్ ఫోటో అన్నారు, పాస్పోర్ట్ ఫోటోనే. మరి మీరు కూర్చున్నారేంటి మేడం? జూమ్ చేసి తీసుకోండి. షాడో వస్తుంది మేడం, కొంచెం పక్కకి జరగండి. అటు కాదు మేడం, ఇటు జరగండి. ఒక్క నిమిషం ఇలా రండి మేడం, ఫోటో తీసేస్తాను. మీరు మమ్మల్ని వేరు చేయాలని చూస్తున్నారు. అబే అలాంటిది ఏం లేదు మేడం, జస్ట్ 1 మినిట్, తర్వాత మీరు కలిసిపోవచ్చు. ఓకే. సార్ అంత నవ్వకండి సార్. సార్ ఇటు చూడండి సార్. సరే సార్. సమయం, I'll kill you. ఓ ఐ అండర్స్టాండ్. ప్లీజ్ మేడం. నేనేం చేయలేదు. ఓకే ఓకే, క్యారీ ఆన్. రెడీ సార్. అయిపోయింది సార్. అయిపోయిందా? ఇప్పుడు మమ్మల్ని తిండి. సమయం, మనం ఎందుకు? మనం సెల్ఫీలు తీసుకుంటాం కదా. అవి ఎలాగో డైలీ తీసుకుంటాం కదా. స్టూడియోకి వచ్చాం కదా, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్తో ఫొటోస్ తీసుకుందాం. నేను బాగా తీస్తాను మేడం. అదిగో పాపం చెప్తున్నారు కదా, దిగుదాం. ఓకే. రెడీ మేడం. రెడీ సార్. ఓకే. ఏమైందండి? నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సార్. నా కెమెరాకి ఎలా కనబడితే అలా తీసేయమంటారా?
బాగుండాలి. ఆ, బాగుంటాయి బాగుంటాయి. తీసేయండి. చాలా మేడం. ఆ, చాలు ఇంకా సమ్యు పాప వద్దులే. ఓకే. చాలండి. ఆ. నేను ఇంతవరకు చూసిన జంటల్లో మీదే హైలైట్. ప్యూర్ కపుల్. థ్యాంక్ యూ. ఫోటోస్ ఎప్పుడు ఇస్తారు? మీకు ఎప్పుడు కావాలి సార్? పాస్పోర్ట్ ఫోటోస్ అర్జెంట్. 1 అవర్లో ఇచ్చేస్తాం. మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, నేనే మీకు ఫోన్ చేస్తాను. ఓకే 98486. ఒక్క నిమిషం సార్. చెప్పండి సార్. ఓకే సార్. సమ్యు వెళ్దామా? పద పద, రేపు ఎంగేజ్మెంట్ కదా, షాపింగ్ కూడా చేయాలి. ఓ ఓకే ఓకే. నేను మన వాళ్ళకి కొంచెం షాపింగ్ చేయాలి. రా వెళ్దాం. ఓకేనండి, బాయ్. ఓకే సార్, ఓకే సార్. నేను మీకు ఫోన్ చేస్తా. ఓకే, నా ప్లాన్ బయటపడకుండా బానే ముందుకెళ్తుంది. దీనికి నా మీదున్న కొద్దిపాటి అనుమానం కూడా లేకుండా చేయాలంటే సూర్య వైపుకి స్టోరీ టర్న్ చేయాలి. చేస్తా. ఇంత చేసిన దాన్ని అది చేయలేనా? వస్తున్నా సమంత. సమంత, అన్నీ కుదిరి వెళ్లే టైంలో లాస్ట్ మూమెంట్లో ఇలా అవుతుందని గాడ్ ప్రామిస్ గా నేను అనుకోలేదు. అడ్డు చెప్పడానుకున్న నేనే మారిన తర్వాత మనం ఇంకా ఆగం అనుకున్నాను. బట్ సిన్సియర్ గా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను సమంత, నీ పాస్పోర్ట్ నేను తేలేదు. నువ్వు తీసావని నేను అనుకోవడం లేదులే. పై కనకపోయినా నీకున్న ఏకైక శత్రువుని నేనే కదా. నా మీద నీకు డౌట్ వస్తుంది. నా మీద డౌట్ పడకు సమంత. మీ అమ్మగారిని చూడ్డానికి గ్రాండ్ మాని ఒప్పించి నువ్వు వడకపోయినా నీకు హెల్ప్ చేసిందాన్ని నేను. నన్ను అనుమానించుకో, నమ్ము. నీ మీద నాకు అనుమానం లేదని చెప్తున్నాను కదా సామాన్య. థ్యాంక్ యూ సమంత. సమంత, నాతో ఫ్రెండ్లీ అడ్వైస్. నువ్వు మీ మామ్ ఉండగా అమెరికా వెళ్ళకూడదని అనుకున్న వాళ్ళు ఎవరున్నారో, ఆ అవసరం ఎవరికుందో ఒక్కసారి ఆలోచించు. నీ పాస్పోర్ట్ నీ దగ్గరికి రావడానికి దారి దొరుకుతుంది. అర్థం కాలేదా సమంత? ఇప్పుడు మనం అమెరికా వెళ్ళి గ్రాండ్ మా మీ అమ్మగారిని చూసేస్తే ఆవిడ కోరిక తీరిపోతుంది. తర్వాత సూర్యతో నా పెళ్లి అయిపోతుంది. అలా కాకూడదు అంటే నిన్ను ముందు ఆపాలనుకునే వాళ్ళు, నన్ను కాదని నిన్ను పెళ్లి చేసుకునేవారు ఎవరో వారే నీ పాస్పోర్ట్ మాయమవడానికి కారణమని నేను అనుకుంటున్నాను. వారే ఇలా చేయగలరు సమంత. వేరే ఎవరికే థాట్ ఉండదు. ఇది నా డౌట్ మాత్రమే. తేల్చుకోవాల్సింది నువ్వే. తెలుసు కదా, టైం ఎక్కువ లేదు. తొందరగా పాస్పోర్ట్ వచ్చేలా చేసుకో. నువ్వు మీ అమ్మగారిని చూడాలన్న ఆశతో, ఆవిడ కోరికని తీర్చాలన్న భావనతో చెప్తున్నాను. ఆవిడ ఆత్మ బాధపడకూడదు. ఇది ఫ్రెండ్లీ అడ్వైస్. ఇక నీ ఇష్టం. సూర్య, సూర్య, సూర్య. ఏంటి శామ్? డైరెక్ట్ గా అడుగుతున్నాను, నిజం చెప్పు. నా పాస్పోర్ట్ తీసింది నువ్వే కదా? శామ్, ఐ నో, నువ్వే తీసావు. ఏయ్ ఆర్ యు మ్యాడ్? ఏం మాట్లాడుతున్నావు? నీ పాస్పోర్ట్ నేను తీయటమేంటి? నీ మాట మీద నువ్వున్నావు కదా, నా జోలికి ఎందుకు వస్తావులే అనుకున్నాను. కానీ వస్తున్నావు.